వధ. కంసుడు ఒక మల్లయుద్ధ క్రీడాస్థలను ఏర్పరిచి దాన్ని తగురీతిన అలంకరింపజేశాడు. మరునాడు ఉదయం తాను రాజసింహాసనాలను అలంకరించాడు. నందుడు మరియు ఇతర గోపాలకులు తాము తెచ్చిన కానుకలను కంసునికి సమర్పించి వారి వారి సముచిత స్థానాల్లో కూర్చున్నారు. దుందుభి మృదంగ వాద్యాలు మ్రోగసాగాయి. స్నానాదులు ముగించి గోపబాలకులు కూడిన బలరామకృష్ణులు కొంత ఆలస్యంగా వచ్చారు. కంసుని వద్ద కువలయాపీడము అని గజము కలదు. అది 60,000 ఏనుగుల బలాన్ని కలది. కంసుని పశువును మావటి ఈ ఏనుగునకు మద్యం త్రాగించాడు. దానిని క్రీడాస్థలి ద్వారం నందు నిలబెట్టుచున్నాడు. బలరామకృష్ణుల ఆ ద్వారం వద్దకు చేరగానే ఆ ఏనుగును అంకుశాలతో పొడిచి వారి మీద గుసిగొలిపారు. బలరామకృష్ణులు తమ ముష్టిఘాతాల దానిని అలసిపోయేటట్లుగా కొట్టారు. శ్రీకృష్ణుడు దాని తొండాన్ని బట్టి విసిరిగొట్టాడు. తర్వాత దాని పొడవైన దంతాలు పెరికి మావటి వానికి తొదకు ఆ కువలయానికి సంహారం గావించాడు. కువలయాపీడము యొక్క దంతాలు చెరియక భుజం మీద నిడుకొని రామకృష్ణులు క్రీడాస్థలి ప్రవేశించారు. చాణూర ముష్టికులు ఎంతో బలవంతులు, పేరు మోసిన మల్లయోధులు. శ్రీకృష్ణుడు చాణూరుతోనూ బలరాముడు ముష్టికునితోనూ తలబడ్డారు. శ్రీకృష్ణ బలరాములు ఇరువురు పర్వతాకారులైన వారిద్దరి శరీరాలను పిడికిళ్లతో కొట్టి సంహరించారు. శ్రీకృష్ణుని చేత చాణూరుడు, బలరాముని చేత ముష్టికుడు మరణించగానే కూటుడు అనే మల్లుడు బలరామును ఎదుర్కొని బలరాముని చేత సంహరింపబడ్డాడు. వారి తర్వాత శలుడు, తోశలుడు అని వారు మీదికి వచ్చారు. వారిరువురిని శ్రీకృష్ణుడు తన పాదాల చేతి తొక్కి సంహరించాడు. వీరిని చూచి మిగిలిన మల్లయోధులు క్రీడాస్థలి విడి పరివెత్తిపోయారు. మల్లయోధులందరూ మరణించుడు చూచిన కంసునికి క్రోధం హెచ్చాయను. పిచ్చివారి వలె కేకలు వేయసాగెను. నందుని దేవకీ వసుదేవుల సంహరింపుడని, తండ్రి అయిన ఉగ్రసేనుని జంపుడని అరచుచుండెను. కానీ అతని మాటలు ఆలకించి వారెవ్వరూ లేరేరి. శ్రీకృష్ణ భగవానుడు వానిపై కొదమసింహంలా దూకి కేశాలు బట్టి సింహాసనం మీద నుండి కిందికి లాగి పడవైచెను. కంసుని మరణానంతరము అతని 8 మంది సోదరులు కృష్ణుని సంహరింపవచ్చారు. కానీ బలరాముడు వారిని అందరినీ సంహరించాడు. శ్రీకృష్ణ భగవానుడు తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల బంధ విముక్తుల చేసి వారి పాదాలపై పడ్డాడు. ఎన్నో దినముల తర్వాత కనిపించిన కుమారుని కాంచిన వారి ఆనందాలకు అవధులు లేకున్నాయి. శ్రీకృష్ణుడు తన తాత ఉగ్రసేనుని చెరవిడిపించి తిరిగి మధురానగరానికి మహారాజును చేశాడు. దుష్టుడైన కంసుని మరణము, ఉగ్రసేనుని రాజ్యపాలన యాదవులందరినీ దుఃఖాల దూరాన్ని చేసింది. నందునికి మరియు మిగిలిన గోపాలకులందరికీ శ్రీకృష్ణ బలరాములు దేవకీ వసుదేవుల కుమారులని అవగతమైంది. శ్రీకృష్ణ భగవానుడు నందునికి ఎన్నో కానుకలను అత్యంత ప్రీతితో వసిగాడు. మధుర నుండి చాలా దూరం వరకు వెంట నుండి వీడ్కోలు పలికాడు. శ్రీకృష్ణుడు వెంట రాకుండా తిరిగి వచ్చిన నందాదులను చూచి గోపికలందరూ ఎంతయో దుఃఖించారు. శ్రీకృష్ణుని జ్ఞాపకము వారు సదా మరువలేకున్నారు. ఎల్లప్పుడూ భగవానుని తలంచుచు వానికి ఇష్టమైన పనులనే చేయసాగారు. వ్రజవాసులు ఎంత ధన్యులు! వారే భగవద్భక్తులలో సర్వశ్రేష్ఠులు.